గత ఆదివారము తప్పిపోయిన కుమారుడి జీవితాన్ని చూశాం. తాను చివరికి ఆ పందులు పొట్టు తిని తృప్తి పడలేని పరిస్థితి వచ్చినప్పుడు తనను తాను పరీక్షించుకొని, ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది తన ఆ మాట, వెన్ హీ కేమ్ టు హిమ్సెల్ఫ్. అసలు నేనేంటి, ఎక్కడుండాల్సిన వాడిని ఎక్కడున్నాను అని ఒక యథార్థమైన గ్రాహ్యం తనకు కలిగింది. ఆ పాయింట్కి ప్రతి ఒక్కరు రావాలి. యూ హ్యావ్ టు కమ్ టు యువర్ సెల్ఫ్ అండ్ అండర్స్టాండ్ హూ యు ఆర్. అసలు మీరెవరు, మనం ఎవరు? ఈ లోకంలోకి వస్తున్న ప్రతి వ్యక్తి దేవుడు చేసిన సృష్టి. కాకపోతే ఆ పుట్టుకతోనే ఆ పాపపు నైజంతో మనం వచ్చాం కాబట్టి దాని నుంచి ఏ క్షణాన విరుగుడు పొందుతామో అప్పుడు మనము ఎవరమో నిజంగా తెలుస్తుంది. అప్పటి నుంచి ఈ యాత్ర ప్రారంభమవుతుంది. ఆ విషయాన్ని గమనించి ఆ ప్రశ్నకు జవాబు గత ఆదివారం మనం చూసాం. మనం ఎవరము అంటే మరి దేవుడు చేసిన సృష్టి. మరి మనం దేవుడు చేసిన సృష్టి అయినప్పుడు మన జీవితమును అర్థవంతంగా విలువైనదిగా చేసుకుంటామా లేకపోతే వృధా చేస్తామా? టుడే క్వశ్చన్ ఇస్ మేబీ జస్ట్ ఎ కంటిన్యూయేషన్ ఆఫ్ లాస్ట్ వీక్స్ మెసేజ్. దాన్ని కొనసాగిస్తున్నామని ఆలోచిద్దాం. కొనసాగిస్తున్నామని నేను అన్ను, కానీ ఆ తలంపును పెట్టుకుంటూ నేను దేవుడు చేసిన సృష్టి అయితే నా జీవితము వృధా అయిపోవాలా, విలువై ఉండాలా? ఏమండి, కొంతమందినా గట్టిగా చెప్తారు, రైట్? అవర్ లైఫ్ షుడ్ బి వర్త్. ఎవరైనా మనం చూసి ఏంటి నీ బతుకు అట్లా అన్నారు అనుకోండి, నీకు ఎంత కోపం వచ్చినా, ఒకవేళ అదే నిజం అనుకోండి, ఎంత బాధ వేస్తుంది కదా. కానీ ఎవరైనా చూసి నన్ను అలాగే అనేవాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరిగినప్పుడు 18 సంవత్సరాల క్రితం. బికాస్ ఐ వాజ్ వర్త్లెస్, నథింగ్. మంచి కుటుంబం పోని. కొంతమంది ఏంటంటే పరిస్థితులు, అందుకనే నా సాక్ష్యం మీరు యూట్యూబ్లో వింటే మీకు తెలుస్తుంది. చాలాసార్లు నేను అనుకుంటుంటే పరిస్థితులన్నీ బాగుంటాయి, ఎన్వైరన్మెంట్ చాలా బాగుండాలి. అంటే మంచి స్నేహితులు, మంచి వాతావరణం. 30 సంవత్సరాల క్రితం బిహెచ్ఎల్ కంటే మంచి వాతావరణం హైదరాబాద్లో వేరే ఏది లేదు నాకు తెలిసి. చక్కని వాతావరణం, అందరూ చక్కగా చదువుకున్నవారు, మంచి కుటుంబం, రక్షణానుభవం కలిగిన తల్లిదండ్రులు, ఆల్ ఆఫ్ దిస్. కానీ అంత చక్కని కట్టుదిట్టమైన వాతావరణంలోనే నేను దారి తప్పాను. ఆ స్టోరీ మళ్ళీ చెప్పని, యూట్యూబ్లో చూడండి, లేకపోతే నిన్నే మార్చే శక్తి పుస్తకాల కింద ఉన్నాయి, తీసుకోండి. వాట్ ఎవర్ ద పాయింట్ ఈస్, అలా వెళ్ళిపోయిన తర్వాత ఈ జీవితం వృధా, వేస్టెడ్ లైఫ్. ఇట్ వాజ్ ఎ వేస్టెడ్ లైఫ్. బట్ వన్ డే ఐ రియలైజ్డ్, అండ్ ఫ్రమ్ దెన్ ఆన్ గాడ్ ఈస్ మేకింగ్ దిస్ లైఫ్ ఎ వర్ది లైఫ్. దేవుడు ఆ దినము నుంచి 18 సంవత్సరాలు ఈ జీవితంలో ఆయన విలువను ఇచ్చాడు. కాబట్టి ఈరోజు ఈ విషయాన్ని గమనించుకుందాం. ఒక చక్కని వాక్య భాగం చూస్తే దానికి ముందు ఒక చిన్న సాదృశ్యం, దానిని బట్టి అయినా మనకు అర్థమవుతుంది అనుకుంటాను. ఒక ఆయనకంట కోరిక కలిగింది. నాకు ఎప్పుడు అలాంటి కోరిక రాలేదు, కానీ జూలో పని చేయాలని. తప్పేం లేదు, ఏమండి? జూ అంటే తెలుసు కదా. అయ్యో బాబాయ్, ఏంటంటే అది జంతు ప్రదర్శనశాల, జూ. ఎందుకండి, మీకు తెలుసు. సరే, హైదరాబాద్లో కూడా ఉంది. అయితే ఆయన ఏంటంటే అందులో ఉద్యోగం చేయాలి. వెళ్ళాడు, దరఖాస్తు పెట్టుకున్నాడు. అక్కడ ఆయన అన్నాడు, సార్ ఇందులో ప్రస్తుతానికి ఏ పోస్టులు లేవు, అయితే ఒక పని మీరు చేయొచ్చు టెంపరీగా, దాని తర్వాత మేము మీరు ఆశించిన ఉద్యోగం ఇస్తాం. ఏంటండి ఆ పని అని అంటే అన్నాడు, ఒక చింపాంజీ అంటే తెలుసు కదా, తెలుసు, చింపాంజీ పెద్ద కోతి, వాటెవర్. చింపాంజీ సార్ మొన్నే రీసెంట్గా చచ్చిపోయింది. చాలా అంటే ఈ జూలో మెయిన్ అట్రాక్షన్ ఈ చింపాంజీ. మేము ఇంకొక చింపాంజీ తెచ్చే లోపున మీరు చింపాంజీ లాగా నటించాలి, అది ఉద్యోగం. వీడు కొంచెం ఆలోచించాడు. మేము అలాంటి డ్రెస్సులు తెస్తాం, అంతా తెస్తాం, మీకు ఏ ప్రాబ్లం ఉండదు, అక్కడ చక్కగా వదిలిపెడతాం, మీరు చేయాల్సిందేం లేదు, పడుకోవాలి, లెగవాలి, నిలబడాలి, అంత చేస్తే చాలు, ఇంకా వేరేం చేయని అవసరం లేదు. ఇంకా ఈయన అనుకున్న దానికంటే 10 ఇంతలు ఎక్కువ జీతం,
అన్నీ టెంపరీగా ఇచ్చేయాలి అనుకున్నాడు. సరేలే ఏదో ఒకటి, ఓకే సార్ చేస్తాను, చేసేసుకున్నాడు. చింపాంజీలాగా తయారయ్యాడు, వెళ్ళిపోయాడు. అక్కడ ఉన్నాడు. జూకి వస్తున్న వారు చూస్తున్నారు. చూస్తా ఉంటే ఏం చెప్పారు, కాస్త పడుకోవాలి, నిల్చోవాలి, లేవాలి. చేస్తా ఉంటే బోరు కొడతా ఉంది. అంతేగా, ఎప్పటికీ పడుకోవాలి, నిల్చోవాలి, లేవాలి. నెమ్మదిగా కొన్ని కోతి చేష్టలు మొదలు పెట్టాడు. ఇట్లా ఇట్లా అంటాం ఇట్లా. కాబట్టి కోతులకి ఏమేస్తారండి? పీనట్స్. పీనట్స్ తెలుగులో వేరుశనక్కాయలు, పల్లీలా, వాట్ ఎవర్. తెలంగాణ, రాయలసీమ వాళ్ళు మీరు ఏమంటారు నాకు తెలియదు, వాట్ ఎవర్. ఓకే, అవి వేయటం ఇడికి తీస్తాం. కాబట్టి అది వేస్తూ ఉండేసరికి కొంచెం సౌండ్లు చేయటం ప్రారంభించాడు. చింపాంజీలాగా సౌండ్లు చేయటం. నెమ్మదిగా అక్కడ చెట్టు ఉండింది, ఆ చెట్టు మీద ఎక్కి ఏలాటం ప్రారంభించాడు. ఓ ఇంకా వేస్తున్నారు అందరూ. ఓ ఇంకా ఆ ఇందులోకి ఇంకా ఫుల్గా చింపాంజీలాగా ఇదైపోయి ఇది చేస్తా అది చేస్తా తెలియట్లేదు. ఇంకా చెట్టు పైకి ఎక్కేస్తా ఉన్నాడు, ఊగటం ప్రారంభించాడు. అది ఎరిగి ధామని వెళ్ళి పక్కనే సింహం ఉంటే దాని ఎదురుకు పడ్డాడు. ఎదురు పడిగేసరికి ఇంకా సింహం ఇంకా ముందుకు వస్తా ఉంటే వీడు లబో దిబో అని కేకలు. నేను చింపాంజీ కాదు, నేను చింపాంజీ కాదు, నన్ను రక్షించండి రక్షించండి అంటే ఆ సింహం ఒకటి వేసి కొట్టి నోరు మూసుకో ఇద్దరం బయటపడతా ఉన్నాడు. నోరు మూసుకో ఇద్దరం బయటపడతాం. నువ్వు చింపాంజీ కాదు, నేను సింహం కాదు, నేను నవ్వుకున్నాం కానీ నువ్వెవరు? బయటకు ఒకలాగా ఉన్నావా? లేకపోతే హూ ఆర్ యూ? డోంట్ వేస్ట్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని దయచేసి ఏంటి దండగ చేసుకో. ఈ జీవితం చాలా చాలా విలువైంది, అవునా కదా? చాలా విలువైంది. ఐఎమ్ టెలింగ్ యూ, 60, 70 years, 80 years, 70 సంవత్సరాలు అధిక బలం ఇస్తే అది పెద్ద టైం కాదండి. ప్లస్ 80 వరకు బతుకుతామని ఎవడండి చెప్పింది? గ్యారంటీ లేదు కదా, లేదు కదా. కాబట్టి మన జీవితంను శ్రేష్టమైంది గమనించి కనీసం ఈ రోజు నుంచి డోంట్ కీప్ వేస్టింగ్ యువర్ లైఫ్. ఐ హ్యావ్ డన్ ఇట్ సో మెనీ ఇయర్స్. నాకున్న బాధల్లో ఏంటంటే మా తల్లిదండ్రులు ఉన్నప్పుడు, సరే మా తల్లి చూసింది నేను మారి దేవునికి సమర్పించుకోవటం, సేవ చేయటం. మా తండ్రి చూడలే అసలు. 3 నెలలే దేవుడు నాకు ఇచ్చిన టైం. ఇప్పటికి 18 సంవత్సరాలు అయిపోయింది. ఆ బాధ అలాగే ఉంటుంది. బట్ ఫైన్, యూ సీయింగ్ ఇట్ ఫ్రమ్ దేర్. ఐ బిలీవ్ దేవుని సన్నిధించి వారు చూస్తున్నారు. కానీ ఎందుకు 32, 33 సంవత్సరాలు వచ్చిన తర్వాత మారటం? ఇంకా ముందు మారొచ్చుగా. కానీ కొంతమంది ఇంకా 60, 70 వచ్చిన బహుశా మారలేదేమో. ఈవెన్ నౌ ప్లీజ్ డోంట్ వేస్ట్. నేడు మంది, రేపు మనది కాదు. కాబట్టి వృధా అయిపోతున్న జీవితాలు, అందరి జీవితాలు అలా ఉన్నాయి అంటలేదు ఇక్కడ. చాలా మంది మీ జీవితాల్ని దేవునికి సమర్పించి విలువైన జీవితాలు జీవిస్తున్నారు. ఇంకా విలువైన జీవితం మనము జీవించాలి. ప్రతి ఒక్కరూ, నేను అనుకుంటాను, కనీసం ఒక్కసారైనా ఒక పని ప్రతి ఒక్కరూ ప్రతిరోజు చేస్తారు. కనీసం అనుకుంటున్నా ఒక పని, అనేక పనులు ఉండొచ్చు, ఒక పని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ రోజుకి ఒకసారైనా ఈ పని చేస్తారు. అదేంటంటే అద్దంలో వెళ్ళి మొహం చూసుకోవటం. మేము అసలు ఆ పని చేయమన్న వాళ్ళు ఒకసారి చేతులు చూపిస్తే మంచిదండి. ఏంటి చూస్తారా? ఒకసారైనా, కొంతమంది అరగంటకు ఒకసారి, నో ప్రాబ్లం. ఎందుకు అద్దంలో మనం మొహం చూసుకుంటాం? ఎందుకు? స్పెషల్గా రాత్రి పడుకొని ఉదయం లెగంగానే నాకు తెలిసి ఫస్ట్ వెళ్ళేది అప్పుడు ఎలాగుంటుందండి ఫేసు? ఎలాగుంటుంది చూడండి రేపొద్దున. రైట్, జుట్టు ఒకవైపు వెళ్ళిపోయి ఇటు వెళ్ళిపోయి ఎన్ని తిప్పరో కదా. సరే, వెంటనే చూడకపోయినా కనీసం రాత్రి పడుకొని పొద్దున్న లేచిన తర్వాత ఇంటి నుంచి బయటకు వెళ్తున్నప్పుడు ఒక్కసారి చూస్తారని నేను అనుకుంటున్నా. చూస్తే మంచిది. చూసిన తర్వాత కూడా హీరో లాగానే ఉన్నా అనుకుని వెళ్ళిపోయాం అనుకోండి, మొహం కడుక్కోకుండా, పళ్ళు దూకోకుండా, జుట్టు దూకోకుండా, వేసుకున్న బట్టలతోనే బయటకు వచ్చేసి, రైట్, ఈవెన్ ఇఫ్ యూ థింక్ యు ఆర్ లుకింగ్ గుడ్, నేను చూసిన వాళ్ళు అంటారు ఏంటండి ఈయన. ఈరోజు దేవుని వాక్యములో
ఉన్న ఆ మాటను చూద్దాం. మనం ధ్యానం చూసే వాక్య భాగం యాకోబు పత్రిక 1వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం నుంచి 25వ వచనం. అక్కడ కొన్ని మాటలు ఉన్నాయి. గబగబా మనము ఆ వాక్య భాగమును చూసి ఈ 2 మాటలను చూద్దాం. మీరు వినువారు మాత్రమే ఉండి చదువు. మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించు వారునై ఉండుడి. ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనుష్యుని పోలి ఉన్నాడు. వాడు తను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడో వెంటనే మర్చిపోను గదా. అయితే స్వాతంత్ర్యంనిచ్చు సంపూర్ణమైన విషయంలో తేరిచూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియ చేయవాడునై ఉండి తన క్రియలో ధన్యుడగును. చాలండి. అక్కడ కొన్ని మాటలు ఉన్నాయి. ఇప్పుడు దయచేసి దేవుని మాటలు వినమని కోరుతున్నాను. అక్కడ కొన్ని మాటలు ఉన్నాయి. ఒకటేంటంటే వినువారు, తమను తాము మోసపుచ్చుకునేవారు, ప్రవర్తించువారు, అద్దంలో తన ముఖము చూసుకునేవారు, మర్చిపోయేవారు. ఈ రీతిగా మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు ఏం చేస్తున్నారట? మోసపుచ్చుకొంచు వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. ఎవడైనను వాక్యమును విని దాని ప్రకారము ప్రవర్తించని వాడైతే వాడు అద్దములో సహజ ముఖమును చూచుకొని. చాలండి. కాబట్టి దేవుని వాక్యం దేంతో పోల్చారండి? అంతేనా? ఆ వాక్య భాగపు సారాంశం ఏంటి? దేవుని వాక్యం ఏంటంట? ఇట్ ఈస్ ఏ మిర్రర్, అద్దము. ఆ అద్దంలో ఏంటంట? ముఖము చూసుకొని దేవుని వాక్యమును విని దాని ప్రకారము చేయని వారు. వింటే సరిపోదు. అందరూ వింటున్నారు, చాలా సంతోషం. కానీ విని దాని ప్రకారం, డోంట్ జస్ట్ బి లిసనర్స్ ఆఫ్ ద వర్డ్, బి డూవర్స్ ఆఫ్ ద వర్డ్. దేవుని వాక్యమును వినుచుండగా, అంటే కేవలం ఆదివారపు ఆరాధన మట్టుకే అంటలా, మీరు ఎప్పుడు విన్నప్పటికీ అది దేవుని మాటలని మీరు గమనించిన ఎడల దయచేసి వినిన మాటలను బట్టి మనం ఏం చేయాలి? అది ఆచరణలో పెట్టాలి. కొన్ని అద్దాల దగ్గరికి వెళ్దాం. ప్రప్రథమంగా 2 అద్దాలు. సాలార్జంగ్ మ్యూజియంలో ఒక రూమ్ ఉంటుంది. మీరు వెళ్ళారో లేదు, నేను చాలా కాలం క్రితం వెళ్ళాను, హైదరాబాద్లో మ్యూజియం. అందులో వివిధ రకాల అద్దాలు ఉంటాయి. ఒక్కటి కూడా మనల్ని సరి అయిన షేప్లో చూపించదు. వెళ్ళారా ఎవరైనా ఆ మ్యూజియంకి? రైట్. ఒక అద్దం దగ్గరికి వెళ్తే ఎంత, ఇంకొక అద్దం దగ్గరికి వెళ్తే ఫేస్. రైట్. దే ఆర్ కాల్డ్ డిస్టార్టెడ్ మిర్రర్స్. డిస్టార్టెడ్ అంటే ఏంటి? అసలు మనం ఒక రీతిగా ఉంటే మరొక రీతిగా చూపించటం. కొంతమంది ఇటువంటి అద్దాల్లో తమ జీవితాల్ని చూసుకుంటున్నారు. ఒక అర్థం ఏంటంటే సోషల్ స్టాండర్డ్ అన్న అర్థం ఈ దినాల్లో ఇది చాలా. అంటే ఏంటంటే నైతిక స్థాయి. ఎవరైతే లోకరీత్యా కొంచెం స్థిరపడ్డారో చాలా మంది ఉన్నారు. దానిని బట్టి వాళ్ళు చూసుకొని మా జీవితం చాలా బ్రహ్మాండంగా ఉంది. అంటే ఈ సొసైటీలో మాకు ఒక స్థితి వచ్చింది, దాంట్లో చూసుకొని చాలా మురిసిపోయేవారు చాలా ఎక్కువైపోతున్నారు ఈ దినాల్లో. దయచేసి అటువంటి పరిస్థితుల్లోకి ఎవరు వెళ్ళద్దు. దేర్ ఈస్ నథింగ్ లైక్ సోషల్ స్టాండర్డ్, ఓన్లీ సంథింగ్ దట్ ఈస్ స్పిరిచువల్ స్టాండర్డ్. ఆత్మీయమైన స్థాయి. దేవుని దృష్టిలో చూసేది మనము ఆయనలో ఏ స్థితిలో ఉన్నాం, ఈ లోకరీత్యా మనం ఎక్కడున్నాం అన్నది ప్రాముఖ్యమే కాదు. నేను ఇంకా ఉద్యోగం చేస్తున్నాను ఈ రోజు వరకు. ఉన్నతమైన పదవిలో దేవుడు నన్ను పెట్టాడు. ఒకటే రోజు బట్ల 18-19 సంవత్సరాలు పట్టింది ఇప్పుడు ఆ పొజిషన్లో కూర్చోడానికి. బట్ దట్ ఈస్ నథింగ్. ఏంటది? చాలా మంది నన్ను ఇంట్రడ్యూస్ చేసినప్పుడు నేను బయటికి వెళ్ళినప్పుడు, ఈయన పెద్ద సంఘానికి, ఇప్పుడు ఎయిర్ కండిషన్ సంఘం అని బయటికి వెళ్తే, భారతదేశంలోనే లేని సంఘానికి, ఎయిర్ కండిషన్ సంఘానికి ఈయన కాపరీ ప్లస్ హైటెక్ సిటీలో ఈయన
వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నట్టు ఇక్కడ పడిపోతారు. సో వాట్? ఇఫ్ ఐ కీప్ లుకింగ్ మై సెల్ఫ్ ఇన్ దట్ మిర్రర్, ఐ విల్ బీ హియర్. అంటే మామూలుగా ఇక్కడే నడుస్తాను కానీ చూసే వాళ్ళకి ఎక్కడ నడుస్తూ ఉంటాను. ఆయన ఏంటండి, ఎందుకంటే నేను నా నైతిక కాదు, సమాజపు స్థితిని చూసి నన్ను నేను చూసుకుంటున్నా. డోంట్ లుక్ ఎట్ దట్ మిర్రర్, ఇట్ ఈస్ ఎ డిస్టార్టెడ్ మిర్రర్. అది నిజమైన రూపమును చూపించట్లేదు. ఇవాళ ఉండి రేపు ఊడిపోయే ఉద్యోగాలు ఇవి. వాట్ ఎవర్ ఇట్ ఈస్. దేవుడు దయచేస్తే దాన్ని స్థిరపరుస్తాడు. దేవుడు ఒక ద్వారం మూస్తే మరొక ద్వారం ఇస్తాడు. కానీ దానికి మూలము ఆయన. ఒకవేళ సోషల్ స్టాండర్డ్ నాది పెరిగినా దానికి మూలము ఆయన. ప్రమోషన్ రానంతకి గుడికి వస్తావు కంటిన్యూస్గా. ప్రమోషన్ వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ప్రమోషన్ కోసమే. ఎందుకంటే కొంచెం బాగుందండి ఇప్పుడు పొజిషన్. డోంట్ లుక్ ఎట్ దట్. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. తమ్మును తామే మెచ్చుకొని కొందరితో ఏంటంట? తమ్మును తామే మెచ్చుకొని కొందరితో. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 12 చదవబడుతుందండి. తమ్మును తామే మెచ్చుకొని కొందరితో జతపరుచుకొనుటకైనను వారితో సరిచూసుకొనుటకైనను మేము తెగింపజాలము. కానీ ఇది పౌలు చెప్తున్నాడు కొరింథీ సంఘం. ఎందుకు? వేరే వాళ్ళు వారి గురించి వారు చెప్పుకుంటూ ఉంటే మనం కూడా ఏమనుకుంటాం, నేను కూడా నా గురించి చెప్పాలి. కొంతమంది తల్లిదండ్రులు మాటలు వింటూ ఉంటే భలే నవ్వొస్తుంది నాకు. బిడ్డల గురించి వస్తుంది టాపిక్. మా ఓడండి అంటే మీ ఓడేంటి, నా ఓడి గురించి. అరే ముందు వాళ్ళోడి గురించి విను. ఒక్కసారి అంటే మా గురించి, మా కుటుంబం ఉంది చూడండి. మీ కుటుంబం ఏంటి సార్? అసలు మేమెవరో తెలుసా? గొల్లపల్లి. అయితే ఏంటి? పల్లి. కొన్ని ట్రెడిషనల్ చర్చెస్కి వెళ్తే నా పరిచయం అలాగుంటుంది. ఏంటది? ఇప్పుడు మన దగ్గరికి వాక్యం చెప్పడానికి వచ్చిన ఆయన ఎవరో తెలుసా? వాళ్ళకి తెలియదు. దేవుని ప్రతినిధి వచ్చాడు, వాక్యం చెప్తాడు, సంతోషం. ఈయన పుట్టిన వంశం తెలుసా? దేవుని ప్రేమ ఎదుగు రాసింది ఎవరో తెలుసా? ఈ వ్యక్తి యొక్క తాతగారి యొక్క తాతగారు. నిజమే, దట్ ఈస్ రైట్. బట్ వీ షుడ్ నాట్ గివ్ యాజ్ మచ్ ఇంపార్టెన్స్ టు ఎనీ ఆఫ్ దీస్. అది కాదు ప్రాముఖ్యం. తమని తాము మెచ్చుకునే వారితో నువ్వు పోల్చుకోకు. నీ గురించి నువ్వు చెప్పవలసిన అవసరం లేదు. అది సరి అయిన అద్దము కాదు మనల్ని చూసుకోవడానికి. అది డిస్టార్టెడ్ మిర్రర్లో. డిస్టార్ట్ అంటే ఏ పదం వాడాలి తెలుగులో? సరి అయిన పోలిక చూపించని అద్దం. సో వాట్ యు ఆర్ అండ్ వాట్ ఇట్ షోస్ ఇస్ నాట్ కరెక్ట్. రెండోది ఈ డిస్టార్టెడ్ అర్థంలో రెండోది ఏంటంటే, ముఖ్యంగా ఇది విశ్వాసులు బాధపడద్దు. కానీ కొంతమంది అండ్ ఏంటంటే ఆత్మీయ జీవితంలో మందులైపోయిన వారు. కొంతమంది ఏమంటారండి, లేదండి మాకెక్కడ ఓపిక ఉంటుంది, ప్రతి కూటంకి రావాలంటే ఎక్కడ ఓపిక ఉంటుంది, ఏదో దేవుడు రక్షించాడు. కాదు, దట్ ఈస్ నాట్ వాట్ యు ఆర్. అది నువ్వు కాదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11-12 వచనాలు. ఇందును గూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులున్నవి గాని మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టము. కాబట్టి అంటే ఏదో తమ జీవితాల్ని కొనసాగించుకుంటున్న వారు, దీనికంటే మించి మా బ్రతుకు పెద్దగా మారదు, మేము చేయగలిగింది ఏమీ లేదనుకుంటున్న వారు, అది కూడా కాదు నీ జీవితం. మూడవ అర్థం ఏంటంటే, కొంతమంది మాకంటే మించిన వారు లేరు ఆత్మీయమైన స్థితిలో. దే ఆర్ సూపర్ స్పిరిచువల్ సెయింట్స్. ఒక ఆయన అన్నాడు, దేర్ ఇస్ నథింగ్ లైక్ సూపర్ స్పిరిచువల్. వీళ్ళు అమ్మో ఆత్మీయమైన స్థితిలో చాలా ఇదిగా ఉన్నారు. మన నీతి ఎప్పుడు దేంతో సమానం? మురికి గుడ్డలతో సమానం. మనకున్న నీతి దేవుడిచ్చిన
నీతి. ఆల్వేస్ రిమెంబర్, దేర్ ఇస్ నథింగ్ లైక్ సెల్ఫ్ రైచియస్నెస్. ఇట్ ఈస్ ఓన్లీ సేవియర్ రైచియస్నెస్ ఫర్ ఎ బిలీవర్ ఇన్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు విశ్వసిస్తే దేవుడు తన నీతిని మనకి ఇస్తాడు. దేవుడు మనల్ని ఎప్పుడు చూసినా క్రీస్తు ప్రభు వారి యొక్క రక్తం చేత కప్పబడి చూస్తారు. ఆయన నీతి వస్త్రం ఆయన మనకి ఇచ్చాడు కాబట్టి మనం పరిశుద్ధులుగా తీర్చబడ్డాము. కాబట్టి నేను అందరికంటే మించిన వ్యక్తిని, నా విశ్వాసం చాలా ఎక్కడో ఉంది, మీ విశ్వాసం చాలా తక్కువ ఉంది, దట్ ఈస్ నాట్ ద మిర్రర్ యూ షుడ్ లుక్. అయితే మనం చూడవలసిన అర్థం ఏంటి? వాక్యం అన్నా అర్థం. మన ప్రతి ఒక్కరం రక్షింపబడిన వారు, రక్షింపబడని వారు, ఎవరైనా నిజమైన స్థితి, మన స్థితి ఏంటి, మనము ఎవరము అని చూడాలంటే మన కొంతమంది ఇళ్లలో ఫుల్ మిర్రర్ ఉంటుంది. చాలా మంది ఇళ్లలో ఏంటి, మొహం కనిపిస్తే చాలు. కానీ ఏదన్నా శుభకార్యాలకు దేనికో వెళ్తా ఉంటే వీ వాంట్ టు సీ ఇన్ దట్ ఫుల్ మిర్రర్ కదే. అవునా కదండి? లేకపోయినా షాపింగ్ సెంటర్స్లో ఇప్పుడు అన్ని పెద్ద పెద్ద అద్దాలు పెట్టారు, అక్కడ నిలబడతారు కొంతమంది భలే, రైట్? మనం ఎప్పుడైనా ఏ బట్టలు కొనుక్కోవడానికైనా వెళ్ళినా మనం ట్రయల్ రూమ్లోకి వెళ్తే అక్కడ ఇంత మిర్రర్ పెడతాడా? లేదు కదా. కొన్ని ట్రయల్ రూమ్స్కి వెళ్తే నాకు ఆశ్చర్యపడుతుంది. ఇక్కడ ఒక మిర్రర్, ఇక్కడ ఒక మిర్రర్, ఇక్కడ ఒక, ఎందుకంటే ఇట్లా నిలబడితే నా సైడు అన్నీ ఫుల్, రైట్? ఉన్నాయి. వెళ్ళండి, ఏ పెద్ద పెద్ద మాల్స్కి వెళ్తే ఉంటాయి. ఎందుకంటే దే సే యూ హ్యావ్ టు సీ యువర్ ఫుల్. అంతే కదా. ఎంతకాలం అయింది? నేను స్టార్టింగ్లో ప్రశ్న అడిగా, రోజుకి కనీసం ఒక్కసారైనా చూస్తారా అని అనుకుంటున్నా. అది చేయట్లేదంటే కొంచెం డేంజరే. దయచేసి ముందు ఈ మామూలు మనం ఇంట్లో ఉండే అద్దంలో ఇదైనా చూసుకోండి రోజుకు ఒకసారి. మరి మన బాహ్య రూపం గురించి కనీసం మన మొహం అది బాగుండాలని, కొంచెం డీసెంట్గా ఉండాలని మనం రోజుకి ఒక్కసారి ఆ అద్దంలో చూసుకుంటా ఉంటే, మరి ఆత్మీయంగా నేను ఎలాగున్నాను అనడానికి నువ్వు ఎన్నిసార్లు ఈ అద్దంలోకి చూసుకోవాలి? అది ప్రశ్న. మీకు అర్థమవుతుందా? హౌ మచ్ టైమ్ డు యూ టేక్ ఎవ్రీ డే టు లుక్ యువర్ లైఫ్ ఇన్ టు దిస్ మిర్రర్? ఈ అద్దంలో నువ్వు తొంగి చూసి ఎంతకాలం అయింది? నీ ఫుల్ పోజ్ ఏంటి ఇందులో? నీ మొహం ఒకటే కాదు, నీ సైడ్ పోజ్ కాదు, కంప్లీట్ పిక్చర్ ఏంటంటే ఇందులో. ఎవరైతే అది చేస్తారో, నౌ వీ విల్ గో టు ద డివైన్ మిర్రర్. అంతే కదా. ఇది ఆత్మీయమైన అద్దము, ఆత్మ సంబంధమైన అద్దము. ఎందుకు? ఇందులో దాపరికాలు ఏమీ ఉండవు, రైట్? ఏదైనా మంచి మిర్రర్, హై క్వాలిటీ మిర్రర్ తీసుకుంటే, కొన్ని మిర్రర్ ఎప్పుడు పర్ఫెక్ట్ మిర్రర్ చూసుకుంటే కొన్నిసార్లు ఆశ్చర్యం వస్తుంది. ఈ మచ్చ ఎప్పుడు వచ్చింది? మరి నువ్వు చూసుకున్న అద్దం అట్లాంటిది. నీకు మచ్చ ఎంత ముందు కనిపించలా. నాకు అబ్బో ఈ అద్దం ఎంత అద్దం ఎప్పుడు బాగానే ఉంటుంది. ఇది ఎట్లాగా ఉంది? నువ్వు అద్దాన్ని బ్లేమ్ చేయడానికి వీలు లేదు. దట్ ఈస్ ట్రూ, దట్ ఈస్ వాట్ యు ఆర్. ఒక తెగ మధ్యకి ఒక ఆయన వెళ్ళాడంట, ట్రైబ్. వాళ్ళకి ఏ సంస్కారం లేదు, ఏం లేదు, ఎక్కడో అడవుల్లో మారుమూరు ప్రాంతాల్లో ఉన్నాడు. ఈ పెద్ద మనిషి వెళ్ళినప్పుడు వాళ్ళని ఎట్లాగైనా వారితో మరి ఇది పెట్టుకోవాలి కదా, కొంచెం పరిచయం పెంచుకోవడానికి దానికి ఏం చేశాడంటే ఒక అద్దం తీసుకుని వెళ్ళాడు. అద్దం తీసుకుని వెళ్ళి ఆ తెగ పెద్దకి ఆయన పిలిచి, సార్ మీకు ఒకటి తీసుకొని వచ్చాను. ఎందుకంటే వాళ్ళకి ఆ అద్దం అంటే ఏంటో తెలీదు కాబట్టి తీసుకొని వచ్చి ఇచ్చాడంట. ఇది చూడండి అన్న. ఇట్లా చూశాడంట. ఎవడేడు అన్నాడట. ఎవడేంటి? మీరే సార్, మీ మొహం అంటే ఏడ్స్ కొట్టి అద్దానికి నేను కాదు ఇది అన్నాడట. ఎందుకంటే ఎన్నడూ వారు అద్దంలో చూడలే. సో హీ డింట్, అంటే అప్పటి వరకు తను ఎట్లాగున్నాడో తన జీవితంలో చూడలేదు. దయచేసి జోక్ కాదు ఇది. తన జీవితంలో ఎప్పుడు చూడలేదు. 20, 30, 40 సంవత్సరాలు అయిపోయింది వాళ్ళ అడవిలో బతికారు కాబట్టి ఎప్పుడు వాళ్ళు ఎట్లాగున్నానో చూడలేదు. అది ఒక్కసారి చూసేసరికి నేను కాదు అని అద్దం ఎరగొట్టాడు, కానీ తన మార్చుకోలే. ఎవరు ఉన్నారా? when you see your self in this, కొన్ని బయటకు వస్తాయి. బట్ ఇట్ ఈస్ గుడ్ టు నో హూ వి ఆర్. మనం ఎవరమో అన్నది మనం తెలియాలంటే ఇక్కడికి రావాలి. ఇది ఈ అర్థము, వాక్యం అన్నది ఏదైతే యాకోబు రాసిన పత్రికలో ఉందో, ఎవరైతే దేవుని వాక్యమును విని దాని ప్రకారము చెయ్యని వారు అద్దములో ముఖము చూసుకొని ఏమీ మార్చుకోకుండా
వెళ్ళిపోయే వారిగా ఉంటారు అని అన్నప్పుడు ఈ అద్దంలో నేను చూసుకుంటే నాకు కనిపించేది ఏంటి? ఈ అద్దం అనగా వాక్యం అన్న అద్దము బయలుపరిచేది నా పొరపాట్లు, నా లోటుపాట్లు. ఇంగ్లీష్లో యూ కెన్ యూజ్ ద వర్డ్ ఫాల్ట్స్. ఈ వాక్యం మనం చదివినప్పుడు మన ఫాల్ట్స్ బయటపడతాయి. అప్పుడు ఆ తప్పిదములు ఏం చేసుకోవాలి? మనము సరి చేసుకోవాలి. ఈ వాక్యం అనే అర్థంలోకి మన జీవితం మనం చూసుకున్నప్పుడు మన జీవితము ఎంత మృదువైనదో, ఎంత, ఇంగ్లీష్లో అంటారు ఫ్రెజైల్. ఫ్రెజైల్ అంటే తెలుసు కదా, అంటే ఏదైనా విరిగిపోయే వస్తువు ఉంటే దాన్ని ఏమంటారంటే హ్యాండిల్ విత్ కేర్, ఇట్ ఈస్ ఫ్రెజైల్ అంటారు. ముఖ్యంగా గ్లాస్ వస్తువులను డబ్బాల్లో పెట్టినప్పుడు బయట వేస్తారు, లోపల ఉన్నది చాలా ఫ్రెజైల్. అంటే ఏంటంటే ముట్టుకుంటే మన జీవితాలు అట్లాంటివే. చాలా కొన్నిసార్లు చాలా మంది అంటారు ఏం కాదండి, మేము దేని చేత కదిలింపబడ, కొన్ని విషయాల్లో నీకు ఏ రకమైన కదిలింపు ఉండదేమో కానీ ఏదో ఒక విషయం ద్వారా నువ్వు కదిలిపోతావు. మానవ జీవితం చాలా మృదువైంది. ఈచ్ వన్ ఆఫ్ us is వెరీ ఫ్రెజైల్. కొంతమందికి దేనికి హర్ట్ అవుతారో వాళ్ళకి తెలీదు. కొంతమంది పెద్ద పెద్ద వాటిని తట్టుకుంటారు, చిన్నది వచ్చేసరికి తట్టుకోలేరు. ఈ జీవితం అట్లాంటిదని దేవుని యొక్క వాక్యం మనకి చూపిస్తుంది. ఇందులో చూస్తే మన జీవితపు అసలు స్థితి మనకి కనిపిస్తుంది. అయితే ప్రశ్న ఏంటంటే, మరి నీ జీవితాన్ని నువ్వు వాక్యపు వెలుగులో చూస్తున్నప్పుడు, వాక్యం అనే అద్దంలో చూస్తున్నప్పుడు, నువ్వు ఆయన యందుంటే నీ జీవితము విలువైనది. నువ్వు ఆయన మాట విని ఆయన మాట ప్రకారం చేస్తా ఉంటే నీ జీవితమునకు విలువ వస్తుంది. నువ్వు ఆయన మాట విని దాని ప్రకారం చేయకపోతే నీ జీవితం వృధా అయిపోతుంది. ప్రశ్న మనం ప్రారంభించిన దగ్గరకు వద్దాం. ఈజ్ యువర్ లైఫ్ బీయింగ్ వేస్టెడ్ ఆర్ ఈజ్ యువర్ లైఫ్ వర్త్? నీ జీవితము వృధా అయిపోతుందా అంటే దేవుని ప్రకారం ఆత్మీయంగా నీ జీవితం వృధా అయిపోతుందా, లేకపోతే ఆత్మీయంగా నీ జీవితము విలువైనదిగా ఉన్నదా? వృధా అయిపోయే జీవితాలు ఎటువంటి జీవితాలు? వృధా అయిపోయే వ్యక్తి జీవితాన్ని చూస్తే ఏం కనిపిస్తుంది అంటే, వృధా అయిపోయే జీవితము, మళ్ళీ పోయిన వారపు ఆ మాట దగ్గరికి వెళ్తే తెలుగు బైబిల్లో తప్పిపోయిన కుమారుడు ఆ పందుల పొట్టు తింటున్నప్పుడు అన్నాడు, అతనికి తనలో తాను అనుకొని అతనికి ఏమొచ్చిందంట? బుద్ధి వచ్చినప్పుడు. వృధా అయిపోతున్న జీవితం ఏంటంటే బుద్ధి రాని జీవితం, లేకపోతే బుద్ధిహీనమైన జీవితం. ఇంగ్లీష్లో ఇట్స్ ఎ ఫూలిష్ లైఫ్. ఇఫ్ యు ఆర్ వేస్టింగ్ యువర్ లైఫ్, ఐఎమ్ టెలింగ్ యూ ఇట్స్ ఎ ఫూలిష్ లైఫ్. నీ జీవితాన్ని నువ్వు వృధా చేసుకుంటా ఉంటే దయచేసి, ఎందుకంటే దేవుడు నిన్ను తయారు చేసింది దానికోసము కాదు. ఏమైనా వస్తువు మనం కొనుక్కొని, గ్రైండరే కొనుక్కున్నాం అనుకున్నాం, ఉదాహరణకి గ్రైండరే కొనుక్కున్నారు. గ్రైండర్ ఏం చేయాలండి? గ్రైండర్ కొని పెట్టుకున్నాం, కిచెన్లో తెచ్చాం, ఆ గట్టు మీద పెట్టాం. రోజు పొద్దున్న లేసి ఆ రుబ్బుడు రాయి తీసుకొని గ్రైండర్ని మట్టుకు అంటే ఏమంటారండి, అది కొనింది ఏంటది? అది ప్రయోజనకరము కాదు. ఆ గ్రైండరు దేనికోసం నువ్వు తెచ్చుకున్నావో అది నువ్వు వాడట లేదు. ఎవరన్నా వచ్చి చూస్తే అది తయారు చేస్తున్న వారు కానీ ఇంటికి తెచ్చిన వ్యక్తి కానీ చూసి బాధపడతారా లేదా? ఒకవేళ అది ఎవరో గిఫ్ట్ ఇచ్చారు అనుకుందాం, ఏమండి, కొన్నిసార్లు గిఫ్ట్లు వస్తే మనకు అది మనం వాడము. సరే పోనీ, మనకు అది పనికి రాకపోతే ఇంకెవరికైనా పనికి వస్తుందిగా, రైట్? కానీ అట్లాగే పెట్టుకున్నాం అనుకోండి, దాని తర్వాత దురదృష్టవశాత్తు ఆ గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళు మన ఇంటికి వచ్చారు అనుకుందాం, ఎక్కడో మూలన పెట్టాం, మనం మర్చిపోయి ఇది ఇచ్చారని మూలన పెట్టాం. వచ్చి చూస్తారు, ఏం అడగాలో తెలియదు. నెక్స్ట్ టైం ఇస్తారా ఏమన్నా? నాకు తెలిసి ఎవరు వీళ్ళేంటండి, అరే మనం వీళ్ళు ఎందుకు ఇస్తారు గిఫ్ట్, వాడుకుంటారా? అవునా కదా, రైట్? మనం వాడకపోతే కనీసం అది ప్రయోజనకరమైన వారికి ఉన్న దాంట్లో అది వాళ్ళకి పనికొస్తుంది, దేనికో పనికొస్తుందని వారు ఇచ్చారు. పనికి రాకుండా నువ్వు అక్కడ పెడితే ఈజ్ ఇట్ ఆఫ్ ఎనీ వర్త్ ఆర్ ఈజ్ ఇట్ వేస్టెడ్? ఒక వస్తువు గురించి ఎట్లాగైతే మరి దేవుడు ఈ జీవితాన్ని సృష్టించి భూప్రపంచం పంపించి 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు అయ్యింది.
నీకు నచ్చినట్టు నువ్వు బ్రతుకుతున్నావు, నీ ఉద్దేశాల్లో నువ్వు బ్రతుకుతున్నావు, ఎప్పుడు ఈ అర్థంలో చూడలా, చూసినా నీ బ్రతుకు మార్చుకోలే, ఎంత బాధపడతాడు ఆయన? అది విషయం. తయారు చేసిన వ్యక్తి ఎంత బాధపడతాడు. అరే, నేను ఎందుకని ఈ వ్యక్తిని లోకానికి పంపించాను? ఈ వ్యక్తి ఎందుకు తన జీవితాన్ని? డోంట్ వేస్ట్ యువర్ లైఫ్. యూ హ్యావ్ వేస్టెడ్ ఇనఫ్, బట్ టుడే యూ మేక్ ఇట్ వర్త్. ఈ జీవితాన్ని విలువైన జీవితంగా చేసుకో. డోంట్ బి ఫూలిష్. రెండోది అక్కడ ఉన్న మాట ఏంటంటే మర్చిపోయేవారంట. ఏంటంట? అద్దములో ముఖము చూసుకొని మర్చిపోయేవారు. దేవుని వాక్యమును విని తర్వాత దాని ప్రకారము చెయ్యని వారు ఈజ్ ఎ ఫర్గెట్ఫుల్ పర్సన్. మర్చిపోయేవారు. తమ జీవితపు నిజ స్థితి ఇది అని దేవుడు చూపించిన తర్వాత కూడా నాకు ఏమి పర్వాలేదు అనుకుంటున్న వారు దయచేసి ఆ స్థితిలో ఉండొద్దు. మూడవది ఫలించని వారు. ఫ్రూట్లెస్ పీపుల్ ఆర్ పీపుల్ హూ ఆర్ వేస్టింగ్ దేర్ లైఫ్స్. మన జీవితము ఫలవంతముగా ఉండాలి, దేవుని కోసం ఫలించాలి. చివరికి ఆ నిత్యత్వంలో నిలిచేది అదే. మనము ప్రభువు కోసం చేసిందేంటి? దేవుని నామము ఎరిగిన వారు. ఆయన కోసం మనము చేసిందేంటి? మనము డిజైన్ చేయబడింది మన బ్రతుకులు వృధా అయిపోవాలని కాదు. అయితే ఎటువంటి వారు తమ జీవితాలు ఫలవంతముగా చేసుకునేవారు, లేకపోతే ఎటువంటి వారు తమ జీవితాలు విలువైన జీవితాలుగా చేసేవారు? ఇది కొంచెం జాగ్రత్తగా పరిశీలిద్దాం. వేస్టెడ్ లైఫ్ ఈజ్ ఎ ఫూలిష్ లైఫ్, ఇట్ ఈస్ ఎ ఫ్రూట్లెస్ లైఫ్. వృధా అయిపోతున్న జీవితము బుద్ధిహీనమైన జీవితము, వృధా అయిపోతున్న జీవితము ఫలము లేని జీవితము. ఎవరు వారు? అద్దములో ముఖము చూసుకున్నవారే కానీ దాని ప్రకారము చేయని వారు. అద్దములో ముఖము చూసుకున్నవారే కానీ చూసి మరిచిపోయేవారు. చూసి కూడా మేము బాగున్నాం అనుకొని మోసపరుచుకుంటున్నవారు. యు ఆర్ అండర్ ఏ సెల్ఫ్ డిసెప్షన్. సాతానుగాడు ఎట్లాగో మోసం చేస్తున్నాడు, నువ్వు నిన్ను నువ్వే. అది మరీ ఘోరం అండి. సేటన్స్ డిసెప్షన్ ఈజ్ ఓకే, సరే నీకు తెలియలేదు సాతానుగాడు అలా మోసం చేశాడు, నిన్ను నువ్వు మోసపరుచుకుంటున్నావు. దేవుడు ఎన్నో రీతులుగా ప్రయత్నం చేసి తన వాక్యమును నీకు అనేక రీతులుగా ఇస్తున్నాడు. ఒక పాట ద్వారా ఇచ్చాడో, ప్రార్థన ద్వారా ఇచ్చాడో, లేకపోతే నువ్వే చదివావో, లేకపోతే ఒక వర్తమానం విన్నావో, ఏదో ఒకటి. అది ఒక అద్దం వలె నీ ముందుకు వచ్చినప్పుడు ఇది నా బ్రతుకు అని దేవుడు చూపించినప్పుడు విని మార్చుకోకపోతే నిన్ను నీవు మోసపరుచుకుంటున్నావు. విని దాని ప్రకారం చేయకపోతే నిన్ను నీవు మోసపరుచుకుంటున్నావు. విని మర్చిపోతే నీ జీవితము బుద్ధిహీనమైన జీవితం. డోంట్ వేస్ట్ ఇట్. ఇట్ ఈస్ వర్త్ ది ఎంటైర్ వెల్త్ ఆఫ్ దిస్ వరల్డ్. అంత విలువైంది ఈ జీవితం. ఈ లోకపు సమస్తపు ఆస్తి ఒకవైపు, నువ్వు ఒకవైపు. ఇంకేం కావాలి? అయితే వర్త్ఫుల్ లైఫ్ ఏంటి? వేస్టెడ్ లైఫ్ ఇదైతే వర్త్ఫుల్ లైఫ్. వర్త్ఫుల్ లైఫ్ ఏదంటే చక్కగా ఫోకస్ అయిన జీవితం. ఈ లోకరీత్యా చాలా మంది చాలా ఫోకస్డ్గా ఉంటారు. అంటే లోకరీత్యా చాలా చాలా విలువైన జీవితం. అబ్బా, ఒకప్పుడు రామోజీరావు గురించి చెప్పేవారు ఈ మాట. ఇప్పుడు చెప్తున్నారు లేదో నాకు తెలియదు, కానీ ఆయన ఏది పట్టుకున్నా బంగారం. ఇప్పుడు పట్టుకున్నాడు బూడిదైంది. ఓకే, ఆయన ఫ్యాన్స్ ఎవరు ఉంటున్నారు మన్నించండి. ఓకే, రైట్. ధీరుభాయ్ అంబానీ గురించి చెప్పేవాళ్ళు, అండ్ సో ఆన్ అండ్ సో ఫోర్త్. కర్సన్ భాయ్ పటేల్, హూఎవర్. ఏంటంటే అబ్బా, కొంతమంది ఐఏఎస్ ఎగ్జామ్ క్లియర్ చేసిన వారు, ఐఐటీలో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వారు వీళ్ళు ఆ కుర్రలను నడితే ఏమంటారండి? ఫోకస్ అంతే. ఇంట్లో చెప్తారు, రే 80% నువ్వేమో చేయి, నువ్వు టాప్ ర్యాంక్ రావాలి. ఏం చేస్తాడు ఆడి? ఫోకస్ లేకపోయినా నువ్వు పెట్టావు ఫోకస్లోకి. సరే, వాట్ ఎవర్, ఇది బాగానే ఉంది. ఓకే, ఐఎమ్ ఫైన్, దట్ ఈస్ ఫైన్. బట్ when you come to his service, ఆయన దగ్గరకు వచ్చేసరికి, ఆయన సేవ దగ్గరకు వచ్చేసరికి దేవుని బిడ్డలమైతే మన దృష్టి ఆయన మీద. మన రక్షణకు మూలము, మన విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు యేసు. మన విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు యేసు వైపు చూచుచు. అంటే ఆ దృష్టి ఉండాలి. ఏంటి ఫోకస్ అంటే? ఏం చేయాలంటే 3 మాటలు చెప్తాను కాబట్టి సమయం అయిపోతుంది. ఒకటి, వినుట. ఫోకస్ ఉన్న వ్యక్తి వింటాడండి.
రెండోది ఫోకస్ ఉన్న వ్యక్తి, అంటే ఆ చక్కని దృఢ దృష్టి ఉన్న వ్యక్తి చేసే రెండో పని ఏంటంటే వినిన తర్వాత నేర్చుకుంటాడు. A focused person not only listens, a focused person learns. మనం దేవుని మీద మన దృష్టి ఉంచాము అంటే మా దృష్టి ఆయన మీద ఉందండి, ఆయన మాటల మీద ఉందని మేము ఆ పూర్ణ శ్రద్ధ మేము పెడుతున్నామంటే మనం వింటాం, విని ఏం చేస్తాం, నేర్చుకుంటాం. ఇంకొకటి ఫోకస్ పర్సన్ చేసేది ఏంటంటే ఆ దృష్టి ఆ వ్యక్తి మీదే పెడతాడు. కొంతమంది చిన్న బిడ్డలు ఉంటారు, వాళ్ళు 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 ఎప్పుడు వాళ్ళ మమ్మీ మీదే, రైట్? ఆవిడ ఎక్కడ తిరుగుతున్నా పెంచుతున్న తల్లుని తెలుసు, లేకపోతే వాళ్ళు దృష్టి అటు ఇటు వెళ్ళదు. ఆ పాకే వయసులో దీంట్లో ఎక్కడ చూసినా మా మమ్మీ ఎక్కడ ఉంది, లేకపోతే మా డాడీ ఎక్కడ ఉంది, వాట్ ఎవర్ ఇట్ ఈస్. మన దృష్టి ఆయన మీద ఉండాలి. ఇవాళ ప్రశ్న, నీ ఫోకస్ దేని మీద ఉంది? నీ కెరియర్ మీద ఉందా? సంతోషమే. నీ బిడ్డల మీద ఉందా? సంతోషమే. కుటుంబం మీద ఉందా? సంతోషమే. వీటన్నిటి మీద నీ దృష్టి ఉంచాలి, నేను కాదనట్లా. కానీ వీటన్నిటికంటే మించి ఎవరి మీద ఉండాలి? మై ఫస్ట్ ప్రైమరీ ఫోకస్ వుడ్ బి ఆన్ హిమ్, అండ్ బేస్డ్ ఆన్ దట్ ఐ నీడ్ టు ఫోకస్ ఆన్ అదర్ థింగ్స్. నా రాజ్యమును నీతిని మొదట వెతకండి, ఆయన మీద మన దృష్టి ఉంటే. ఈ పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠ. ఏమండి, ఆకాశంలో ఎత్తుతున్న ఆ పిచ్చుకలను చూడండి, అవి విత్తవు కోయవు, కానీ వారికి టైంకి భోజనం ఇస్తున్నానే. నా అనుమతి లేకుండా ఒక పిచ్చుక కూడా కింద పడి రాలి చనిపోవడానికి వీలు లేదు అన్నాడు ఆయన. హీ సెడ్, వితౌట్ మై పర్మిషన్ నాట్ ఈవెన్ ఎ స్పారో కెన్ ఫాల్. 3 రూపాయలు, 4 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయలు విలువ చేసే ఒక పిచ్చుక కింద పడి చావడానికి కూడా దేవుడు అనుమతి లేకపోతే జరగదని చెప్తుంటే, వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా? అన్నిటికంటే శ్రేష్ఠులు ప్రతి ఒక్కరండి. ఇక్కడున్న ప్రతి ఒక్కరు, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు, యు ఆర్ వర్త్ ఎ లాట్ అండ్ లాట్. డోంట్ వేస్ట్ యువర్ లైఫ్, మేక్ ఇట్ వర్త్. లుక్ ఇన్ టు దిస్ మిర్రర్. ఈ అద్దములో చూడు, చూసి నేర్చుకో, చూసి విని దాని ప్రకారంగా చేయి. విలువైన జీవితము జీవించే వారులో ఉండే రెండవ గుణగణం, ఒకటి ఫోకస్, ఆ దృఢ దృష్టి. రెండవది, వారు నమ్మకమైన వ్యక్తులు. A worthful life is a life that is faithful. దేవుని కోసం నమ్మకమైన జీవితం. అపోజిట్ పౌలు కంటే మించిన వ్యక్తి లేడు, ఇంకా మిగతా వారంతా నెక్స్టే. సౌలుగా ఉన్నప్పుడు క్రైస్తవులందరినీ నామరూపం లేకుండా చేయాలని కంకణం కట్టుకుని వెళ్ళిన వ్యక్తి. దమస్కు మార్గంలో దర్శింపబడ్డగా ఒక్కసారి 180 డిగ్రీలు తిరిగాడు. దాని తర్వాత ఎంత గంభీరమైన జీవితం అండి, ఎంత గంభీరమైన జీవితం. హీ వాస్ ఫోకస్ టిల్ ది ఎండ్. మంచి పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, దేవుని కోసం నేను ఆ పానార్పణముగా పోయబడుచున్నాను అంటాడు. ఏమి మాటలండి! నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకోండి. ఇక నువ్వు జీవించువాడా నేను గాడు, క్రీస్తే నా యందు జీవించున్నాడు. సో ఆన్ అండ్ సో ఫోర్త్. ఒక్కసారి తిరిగాడంటే అంతే. ఇక దాని తర్వాత తన దృష్టి అంతే యేసు మీద. హతసాక్షి అవుతాడని తెలిసి కూడా తన స్థాపించిన సంఘాలందరికీ ఉత్తరాలు రాశాడు. ఎక్కడ? జైల్లో కూర్చొని, సంఖ్యలు వేసుకొని. ఇప్పటి జైల్లో కాదండి, రోమాస్ ప్రభుత్వపు చెరసాల, బహుభయంకరం. అటువంటి చెరసాలలో కూర్చొని అంటాడు, ఆనందించండి, మరలా చెప్తున్నాను, ఆనందించండి. A person who is chained in the prison is telling, rejoice in the Lord always, and again I say, rejoice. That is a focused life. That is a life that is worth. దేవుని కోసం విలువైన జీవితం. ఎంతో ప్రయాసపడుతున్నావు, కుటుంబం కోసమే ప్రయాసపడుతున్నావు, ఇంకోటి చేస్తున్నావు, మంచిదే, నేను కాదనట్లే. కానీ దేవుని కోసం ఏం చేస్తున్నావు? నీ జీవితం ఆయనకి ఇచ్చావా? ఇచ్చిన తర్వాత నువ్వు దేవుని కోసం ఏం చేస్తున్నావు? వృధా చేసేసుకుంటావా? నీకున్న సమయాన్ని, నీకున్న శక్తిని, నీకున్న ధనమును వృధా చేసుకుంటావా? లేకపోతే దేవుని కోసం నువ్వు చేస్తావా? డూ యూ వాంట్ టు కంటిన్యూ టు వేస్ట్ యువర్ లైఫ్, ఆర్ డూ యూ వాంట్ ఇట్ టు బి వర్త్ఫుల్? నమ్మకమైన జీవితాలు. ఒక విలువైన వ్యక్తి ఎవరయ్యా అంటే వారు
ఉన్నతమైన స్థాయి పెట్టుకునేవాళ్ళు. దే హ్యావ్ హై స్టాండర్డ్ ఆఫ్ స్పిరిచువల్ లివింగ్. ఆత్మీయంగా ఒక మంచి స్థితి ఉండాలంటే మంచి స్థాయి పెట్టుకొని జీవించాలని వారు హృదయ నిబ్బరం కలిగి చక్కని స్థిరమైన నిరీక్షణ. మూడవది, వారు ఫలవంతమైన జీవితమును జీవించేవారు. ఫలవంతమైన జీవితమును జీవించేవారు. ప్రతిరోజు ఈ అర్థంలో చూస్తే వచ్చేది ఏంటి? అది చెప్పి నేను ముగించేస్తాను. Now I am telling not only I'm talking not only of a divine mirror, I am talking of a daily mirror. మళ్ళీ స్టార్టింగ్లో అడిగిన ప్రశ్న అడుగుతాను. రోజుకోసారైనా మొహంలో అర్థం చూసుకుంటారా? అయ్యి బాబోయ్, చూసుకుంటారా లేదా? మామూలు అర్థం అండి. రైట్, వండర్ఫుల్. కాబట్టి అర్థం చూపించేది రోజు మనం చూస్తే, లాస్ట్లో ఇంకో మాట చెప్తాను, అప్పుడైనా మీరు చూడటం ప్రారంభిస్తారు అనుకుంటా. మొదట అంటే ఈ అర్థం దగ్గరకు వస్తున్నా, ఆ అర్థం దగ్గర రాట్లా, ఈ అర్థం దగ్గరకు వస్తున్నా. దిస్ ఈస్ ఎ డివైన్ మిర్రర్ అండ్ దిస్ షుడ్ బి లుక్డ్ ఎట్ డైలీ. ఇది ప్రతిరోజు నువ్వు చూడాలి. ఎంతసేపు అన్నది నేను నీకు విడిచిపెడుతున్నా. చూడాలంటే వెళ్ళి, అది కాదు సార్, అది కాదు. అమ్మో పాస్టర్ గారు మంచి మాట చెప్పారండి, రోజు చూడాలి, పొద్దున్న లేవగానే ఇదిగో ఆ అర్థం సంగతి కానీ ముందు బైబిల్ పట్టుకోసం చూస్తా కాదు. ఐఎమ్ టాకింగ్ ఆఫ్ ఓపెనింగ్ అండ్ రీడింగ్ విత్ ఎన్ ఓపెన్ మైండ్. తెరిసి, ప్రభు నా జీవితాన్ని నువ్వు చూపిస్తావు అంటున్నావు. ఇందులో ప్రతి దానికి ఆన్సర్ ఉందండి. ఇందులో ఏ ప్రశ్నకు ఆన్సర్ లేదని లేదు. కొంతమంది అంటారు, లేదండి కొన్నిటికి బైబిల్ సైలెంట్గా ఉంది. సైలెంట్గా లేదు, ఎడాపెడా వాయిస్తుంది. There is nothing. I believe this Bible has answer to every question, either directly or indirectly. దాన్ని అర్థం చేసుకోవాల్సింది మనం. అందుకని ఆ పరలోక జ్ఞానం మనకు కావాలి. ప్రతి ప్రశ్నకు జవాబు ఇందులో ఉంది. మరి అది ఉన్నప్పుడు మనం ఇందులోకి అనుదినము తొంగి చూసి మరి ఎక్కువగా చూస్తూ ఉంటే మనకు కనిపించేది ఏంటయ్యా అంటే, ఆత్మీయంగా మన లోటుపాట్లేంటి, స్పిరిచువల్ ఇంపర్ఫెక్షన్స్. నన్ ఆఫ్ us are perfect, including Peter Samuel. I am telling you, ఏ ఒక్కరు సంపూర్ణులు కాదు. దేవుడు మనలను ఆయన సంపూర్ణతలోకి తీసుకొని వెళ్తున్నాడు. God is making us perfect and each one of us is imperfect, and my spiritual imperfectness can be seen only in this mirror. ఈ వాక్యపు అర్థంలో నా ఆత్మీయమైన లోటుపాట్లు ఏమున్నాయి? అది ప్రార్థనా జీవితం కావచ్చు, అది దేవుని నమ్మే విషయం కావచ్చు, లేకపోతే నా యొక్క సాక్ష్య జీవితం కావచ్చు. ఇలా చెప్తే తెల్లారుతుంది. దేర్ ఆర్ సో మెనీ ఏరియాస్, అనేక భాగాలు ఉన్నాయి. వాటిలో ఎక్కడెక్కడ అంటే మనం పదే పదే చూస్తూ ఉంటే మనం అరే కరెక్టే కదా, ఈ విషయంలో నేను దేవుడు ఆశించిన స్థితిలో లేను అనగా నేను దానిని మార్చుకోవాలి, లేకపోతే నాకేం డోకలేదు అనుకుంటాం. రెండవది, ఇట్ నాట్ ఓన్లీ షో స్పిరిచువల్ ఇంపర్ఫెక్షన్, ఇట్ ప్రొవోక్స్ అస్. ఇట్ ప్రొవోక్స్ అంటే ఏంటండి? మనల్ని ప్రేరేపించటం. దేనికి ప్రేరేపిస్తుంది తెలుసా? దయచేసి నువ్వు మార్చుకో. ఇట్ ప్రొవోక్స్ అస్ ఫార్ స్పిరిచువల్ ఇంప్రూవ్మెంట్. ఆత్మీయంగా మనం ఇంప్రూవ్ అవ్వాలి, మరికొంత మెరుగుపడాలి. నేను రక్షింపబడింది 20 సంవత్సరాల క్రితం అండి, ఇప్పటికీ బాగానే ఉన్నానండి. లేదు, అప్పటికిప్పటికి ఒక బిడ్డ ఎలాగైతే ఎదుగుతాడో అలాగే ఆత్మీయంగా మనం ఇవ్వాలి, ఎదుగుతూ ఉండాలి. అది దీనిని ఈ వాక్యం బట్టి. మరి అలా చేస్తా ఉంటే సార్ వచ్చేది ఏంటంటే, నీ ముఖమును చూసి నువ్వే మురిసిపోతావు. హల్లెలూయా. ఐ వాంట్ టు ఎండ్ ఇట్ ఆన్ ఏ హ్యాపీ నోట్. ఏమండి, ఫెయిర్ అండ్ లవ్లీ వాడుతున్న వాళ్ళతో నాకేం ప్రాబ్లం అంటే, వాడు చూపించేది అట్లా ఉంటుందంటే టక్ 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 టక్. అబ్బా ఫోటోలు చూస్తే ఒక వారంలో అట్లా జరగదమ్మా ఇందులో. కానీ డెఫినెట్గా మన ఆత్మీయమైన స్థితి నువ్వే కాదు చూసిన పోయిన సంవత్సరంకి ఈ సంవత్సరంకి ఏం తేడా అండి నిజంగా. అప్పుడు ప్రార్థన చేసేటప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు వారు మాట్లాడుతున్నప్పుడు, అవునా కాదు? ఆ తేడా అది రావాలి. ఈ ఒక్క వచనం చూడండి, అంటే మనమే సర్ప్రైజ్ అవుతాం కొన్నిసార్లు. వద్దులేండి మళ్ళీ
2 Corinthians 3rd chapter 18th verse. సంతూర్ అని చెప్దాం అనుకున్నా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. మనం ఇది బ్యూటిఫుల్ వర్స్ అండి. ఇది చాలా చక్కని వాగ్దానముతో కూడిన వచనము. కానీ ఇది సాధ్యమైంది ఎప్పుడో తెలుసా? వాక్యమైన అర్థంలో రోజు మనం చూసుకున్నప్పుడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. ఏంటమ్మా? మనము అందరమును ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయొచ్చు. ఏంటంట ఇప్పుడే ఇదేం చెప్తుంది? మనం స్టార్ట్ చేసిన వచనం ఏంటి? వాక్యం ఏంటంట? అద్దం. మనం ఏంటంట? మనం చిన్న అద్దాలు. అర్థమవుతుందా? ఆ ఫుల్ మిర్రర్ ఎవరు? ఆయన. కానీ కొన్నిసార్లు చిన్న చిన్న ఇరిగిపోయిన అద్దాలు పెట్టుకుంటూ ఉంటారు. ఏంటంటే చూసుకుంటారు, అందులో ఏదో కనిపిస్తుంది. మనం అట్లాంటి చిన్న ముక్కలే. ఎస్, ఐఎమ్ టెలింగ్ యూ, వీఆర్ నాట్ దట్ ఫుల్ మిర్రర్ యాజ్ ఆఫ్ టుడే, బికాస్ ఈ పాపం శరీరంలో కాబట్టి. కానీ దేవుడు తన వెలుగును దాన్ని ఇవ్వగా మనం కూడా ఏమవుతున్నామంట? చిన్న అద్దాలు అవుతున్నాం. ఎందుకు? అద్దం మీద లైట్ పడితే ఏమవుతుందండి? మిర్రర్ మీద లైట్ పడితే, మిర్రర్ మీద, గ్లాస్ అంటలా, మిర్రర్ మీద, ఫిజిక్స్ వాళ్ళు ఉన్నారా ఎవరన్నా? రిఫ్లెక్ట్ అవుతుంది, రైట్? చీకటి రూముల్లోకి ఒకవేళ లైట్ వేయాలంటే ఏం చేయాలి? దీని మీదకి ఈ వెలుగు వస్తే ఇట్లా తీస్తే ఎక్కడెక్కడో సందుల్లోకి ఆ లైట్ మనం పంపించవచ్చు. అలాగే మనం కూడా ఈ చీకటి లోకములో దేవుని యొక్క వెలుగు మన మీద పడగా మనము అద్దం వలె రిఫ్లెక్ట్ చేయాలి. నువ్వు నేను చదవమ్మా. మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపు. దేవుని మహిమ అంట నీ జీవితం ద్వారా అద్దం వలె మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మచేత ప్రభు యొక్క పోలికగానే మార్చబడుచున్నాం. అదండి. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని నామమును కనపరచండి. యు ఆర్ ఎ బ్యూటిఫుల్ మిర్రర్. యు విల్ బికమ్. ఎట్లాగైతే నువ్వు ఏమన్నా కొన్ని క్రీములు వాడిన తర్వాత నిజంగానే ఆ క్రీము చెప్పిన వాగ్దానం అట్లాగే ఉంటే 2 నెలలకు ముందు ఇప్పుడు అది సర్ప్రైజ్ ఇమేజ్. ఇది నేనేనా? అలాగుండేవాడి, రైట్? ఒక ఫేస్ క్రీమే అది చేయగలిగితే నీకు, మరి దేవుని వాక్యం మనల్ని లోపల నుంచి మారుస్తుంది. ఎప్పుడు? ఇది రోజు వాడినప్పుడు, ఇందులో చెప్పిందంతా చేసినప్పుడు. యాజ్ సింపుల్ యాజ్ దట్. అప్పుడు మన స్పిరిచువల్ ఏంటవి ఇంపర్ఫెక్షన్స్ కనిపిస్తే దాన్ని ఏం చేస్తాం మనం? ఇంప్రూవ్ చేసుకోవాలి. వెన్ యూ ఇంప్రూవ్ దాట్ you will get a surprise image. ఆయన స్వరూపంలోకి మార్చబడుతున్నాం. జీవితమును, ఈ విలువైన జీవితమును వృధా చేసుకోకు. తల వంచి ప్రార్థన చేసుకుందాం. దేవుడిచ్చిన వాక్యాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఒక 1/2 నిమిషం స్వపరీక్ష చేసుకోమని కోరుతున్నాను. దేవుని సన్నిధికి వచ్చారు. ఇంటర్నెట్ ద్వారా ఇందులో పాల్గొన్న వారిని బట్టి కూడా ఈ ప్రార్థన ఒక 1/2 నిమిషం స్వపరీక్ష చేసుకోండి. ముందు ప్రశ్న, దేవుని నామం ఎరగని వారికి, అనగా మీ జీవితాలు ఆయనకు అర్పించిన వారు, ఇంకా మీకు నచ్చినట్టు జీవిస్తున్న వారు, మీ ఆలోచన చొప్పున జీవిస్తున్న వారు దేవుని సన్నిధికి వస్తారు. భయభక్తులు ఉన్నాయి, ఏదో ప్రార్థన చేసుకుంటున్నారు, కానీ నిజమైన హృదయ మార్పిడి లేదు. వృధా అయిపోతుంది జీవితం. Your life, if you have to sum it in one word, it is being wasted. It is being wasted. Do you want to still waste? ఎందుకోసం నువ్వు సృష్టించబడ్డావో తెలియకుండానే నీ బ్రతుకును నువ్వు వృధా చేసుకుంటున్నావు. దయచేసి వద్దు ఆ స్థితి. మీరు ఏ వయసులో ఉన్నప్పటికీ, మీరెవరైనప్పటికీ, దయచేసి మీ జీవితాన్ని వెంటనే యేసుప్రభు వారికి అర్పించండి. సంపూర్ణంగా చెప్పండి, ప్రభు ఇక నా జీవితం వృధా కాకూడదు. ఈ జీవితం విలువైన జీవితంగా నువ్వు చేయాలి. మరి ఆయన నామం ఎరిగిన వారు అనేక మంది ఉన్నారు. ఎంత సమయం మీరు ఆయనకి ఇస్తున్నారు? ఎన్ని మార్లు దేవుని యొక్క మాటలు వినిపింపబడుతున్నగా దాని ప్రకారం చేస్తున్నారు? క్షమించండి అని ఒకవేళ దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే క్షమించారా? మనుషులతో సరి చేసుకున్నారా? దేవునితో సరి చేసుకున్నారా? మీ ప్రార్థనా జీవితం ఎలాగుంది? మీ విశ్వాస జీవితం ఎలాగుంది? మీ సాక్షి జీవితం ఎలాగుంది? మీరు సహాయం చేసే జీవితం ఎలాగుంది?
దేవుని నామం పేరిట మీరు చేస్తున్న జీవితం ఎలాగుంది? వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది విలువైందా? ఒక్కసారి దయచేసి పరీక్షించుకోండి. చెప్పండి, ప్రభు మీ వాక్యం అనే అర్థం నాయన నేను రోజు చూడట్లేదు ప్రభు, చూసినా దాని ప్రకారం జీవించలేదు, నన్ను క్షమించు అని అడగండి. ఇక నుంచి రోజు ప్రభు ఈ అర్థంలోకి చూస్తాను, నేను నా జీవితాన్ని నేను మెరుగుపరుచుకుంటాను నీ శక్తి ద్వారా. అప్పుడు నీ ఇమేజే మారిపోద్ది, నువ్వు చాలా చక్కగా కనిపిస్తావు. ఒక్కొక్క రోజు పోయేసరికి, ఒక వారం వచ్చేసరికి, ఒక నెల వచ్చేసరికి, ఒక సంవత్సరం వచ్చేసరికి, ఓ యువర్ స్పిరిచువల్ ఇమేజ్ విల్ బికమ్ బ్యూటిఫుల్. చిట్ట చివరకు మనం ఆయన స్వరూపంలోకి మార్చబడతాం. ఎంత గంభీరం! ఆ ఖచ్చితమైన తీర్మానం తీసుకోండి. దయగల దేవ, పరిశుద్ధుడా, ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు. సమర్పణ ప్రార్థన చేసుకున్న వారిని బట్టి స్తుతులు చెల్లిస్తూ యేసు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.